శనిదేవుడు శ్రీరాముడికి ఎంత పెద్ద శిక్ష వేశాడో మీకు తెలుసా? ఒకరోజు శనిదేవుడు రాముడి వద్దకు వచ్చి ఇలా అంటాడు, ప్రభు, నేను ఎంత గొప్పవాడినో అందరికీ తెలియాలని ఉంది. నా దృష్టి పడిన వారు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. మీ మీద కూడా నా శని దృష్టిని వదిలిపెడతాను, మీరు చూసి అర్థం చేసుకోండి అని అంటాడు. అప్పుడు శ్రీరాముడు నవ్వుతూ, ఓ శనిదేవా, నీవు ధర్మాన్ని నిలబెట్టిన వాడివి, నీ దృష్టి కూడా న్యాయమే, సరే నా మీద కూడా నీవు వెయ్యవచ్చు అని అంటాడు. అప్పటి నుంచి శ్రీరాముడికి పెద్ద పెద్ద కష్టాలు ప్రారంభమయ్యాయి. అయోధ్య పట్టాభిషేకం ఆగిపోయింది. కైకేయి కారణంగా 14 ఏళ్ల వనవాసం చేయాల్సి వచ్చింది. సీతాదేవిని అరణ్యంలో కోల్పోయాడు. వాళ్ళిద్దరి మధ్య దూరం ఏర్పడింది. రావణాసుడితో యుద్ధం తప్పలేదు. ఇది అంత శని ప్రభావం అంటారు. కానీ శ్రీరాముడు ఒక్కసారి కూడా ధర్మాన్ని వేడలేదు. ఇతరులను ఆదరించాడు. శత్రువులను కూడా శాంతితో మాట్లాడాడు. భక్తులకి ఆపదలప్పుడు స్వయంగా సాయం చేశాడు. ఇదంతా శనిదేవుడికి ఆశ్చర్యం కలిగించింది. శనిదేవుడు చివరికి ఇలా అంటాడు, ప్రభు, మీరు నిజంగా నారాయణుడే. మీ మీద నా దృష్టి పడినా నా శక్తిని భయపడకుండా స్వీకరించారు. మీ భక్తులకి నేను కూడా ఉపశమనం కల్పిస్తాను. మీరు నాకు ఒక మార్గదర్శి అని అంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.